Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fifth unit of NCSE, non-conventional source of energy. So, if you haven't already watched the 4 units, please check in the playlist of our channel. You will find the videos. And మీకు notes link కావాలంటే description link ఉంటుంది and comment section లో link ఉంటుంది. Check చేసుకోండి, note తీసుకోండి. Okay, so the topics covered in the fifth unit of NCSE are direct energy conversion, need for direct energy conversion, and Carnot cycle, limitations and principles of direct energy conversion. Next, thermoelectric generators, Seebeck effect. Next, Peltier and Joule-Thomson effects. Figure of merit and materials and applications of that. Next, MHD generators and principles, dissociation and ionization. I understand the dissociation and ionization. Hall effect and magnetic flux. MHD accelerator, MHD engine, power generation systems, electron gas dynamic conversion, economic aspects, fuel cells principle and Faraday's laws, thermodynamic aspects, selection of fuels and operating conditions. So these are the topics which are present in the unit 5 of NCSE. So చాలా సింపుల్ ఉంటుంది థియరీ పార్ట్ మొత్తం, మనకు ప్రాబ్లమాటిక్ ఏమి ఉండదు, జస్ట్ కొన్ని ఎఫెక్ట్స్కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఇక్కడ హాల్ ఎఫెక్ట్కి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి, అండ్ ఇక్కడ పెల్టియర్ అండ్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్స్కి అండ్ సీబెక్ ఎఫెక్ట్కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. జస్ట్ నార్మల్ ఫార్ములాస్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, అండ్ పవర్ జనరేషన్ సిస్టమ్స్ మనం ఏ కైండ్ ఆఫ్ యూజ్ చేసుకుంటాము అన్నీ చాలా సింపుల్ అనమాట. జనరల్గా ఉండే టాపిక్స్ అనేవి. డైరెక్ట్ ఏంటంటే మనం ఎనర్జీ కన్వర్షన్ అనమాట. ఓకే, డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ లైక్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేయడము అట్లా అనమాట. జస్ట్ మనకు బేసిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడం అనమాట. అది సో ఫస్ట్ టాపిక్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్, need for direct energy conversion and Carnot cycle. దీంట్లో ఫస్ట్ డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటో చూసుకుందాము. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ సచ్ యాజ్ థర్మల్ ఎనర్జీ, కినెటిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ టు డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ వితౌట్ రిలేయింగ్ ఆన్ మెకానికల్ ఇంటర్మీడియరీ లైక్ హీట్ ఇంజిన్. సో ఇక్కడ ఎటువంటి మెకానికల్ హీట్ ఇంజిన్స్ యూజ్ చేయకుండా మనకు కొన్ని టైప్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అంటే థర్మల్ ఎనర్జీ, కినెటిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ, వీటిని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇస్తుంది. ఓకే, దీని మీద డిపెండ్ అవ్వదు అనమాట. ఓకే, వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ మెకానికల్ engines, heat engines, it directly converts that energy, these kind of energies like thermal energy, kinetic energy, chemical energy into electrical energy. Okay, దాన్ని మనము డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ అంటాం. సో సింపుల్. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సోలార్ సెల్స్, ఫ్యూయల్ సెల్స్, థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్స్, రైట్. సో దీనివల్ల దీనికి అవసరం ఏంటి, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డిఎస్, వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఇట్ కన్వర్ట్స్ ఎనర్జీ డైరెక్ట్లీ వితౌట్ ఇంటర్మీడియట్ స్టెప్స్ లైక్ టర్బైన్ రెడ్యూసింగ్ ఎనర్జీ లాస్. సో మధ్యలో మనకు రెడ్ టర్బైన్స్ అనేవి రెడ్ ఎనర్జీ లాస్ని తీసుకోవడం ఇవన్నీ జరగదు అనమాట. డైరెక్ట్గా ఓన్లీ వన్ స్టెప్, డైరెక్ట్ హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇట్ కన్వర్ట్స్ దట్ హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ medium steps, intermediate steps, higher theoretical efficiency than conventional methods. కన్వెన్షనల్ మెథడ్స్ కంటే కూడా ఇది చాలా బెటర్, బెస్ట్, ఎఫిషియంట్ అనమాట. నెక్స్ట్ సింప్లిఫై సిస్టమ్స్ కూడా సింప్లిఫై చేస్తుంది. కొన్ని మూవింగ్ పార్ట్స్ ఉంటాయి అండ్ లోవర్ మెయింటెనెన్స్ అండ్ బెటర్ రిలయబిలిటీ, సూట్స్ డిసెంట్రలైజ్డ్ అండ్ రినవబుల్ వేస్ట్ ఎనర్జీ సెటప్స్. సో నెక్స్ట్ కార్నాట్ సైకిల్ అండ్ ఇట్స్ రూల్. కార్నాట్ సైకిల్ అంటే ఏంటిది, రూల్ ఏంటిది? కార్నాట్ సైకిల్ ఇస్ అన్ ఐడియల్ థర్మోడైనమిక్ సైకిల్ విత్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ బిట్వీన్ 2 temperatures. సో ఇక్కడ ఇది ఒక ఐడియల్ థర్మోడైనమిక్ సైకిల్ అనమాట. సో మనకి ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, హై ఎఫిషియన్సీ ఉంటుంది విత్ 2 temperatures అనమాట. సో ఇక్కడ నీటా Carnot is equals to 1 minus TCTH. So this is the formula for this Carnot cycle. Neta Carnot is equals to 1 minus TCTH, where THT, RHTH and TCT, RCTC are absolute temperatures అనమాట. ఓకే, ఈ రెండింటి మనం ఏమంటాం, అబ్సల్యూట్ టెంపరేచర్స్ అని అంటాం. సో కంప్రైజ్డ్ ఆఫ్ రివర్సబుల్ ప్రాసెస్. సో దీంట్లో ఏ ప్రాసెస్ జరుగుతుంది Carnot సైకిల్లో? 4 రివర్సబుల్ ప్రాసెస్. ఏంటి అవి? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, isothermal compression and adiabatic compression. So these 4 processes will be carried in the Carnot cycle. Okay, so దీని లిమిటేషన్స్ ఎలా చూసుకున్నాము, ఐడియల్ కండిషన్స్ ఓన్లీ అంటే స్లో ఉంటుంది, ఫ్రిక్షన్ ఏమి ఉండదు, అండ్ ఎఫిషియన్సీ ఈజ్ లిమిటెడ్ బై మెటీరియల్ టాలరెన్సెస్, మ్యాక్సిమం టెంపరేచర్స్ మాత్రమే మంచిగా ఉంటుంది, అండ్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ అండ్ హై కాస్ట్ టు మెయింటెనెన్స్ కూడా హార్డ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిఈసి అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. సో ప్రిన్సిపల్ చూసుకున్నాము, డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ యొక్క ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్. సో ఇవి చూసుకుంటాయి అనమాట. సీబెక్ ఎఫెక్ట్ మనకి సపరేట్ టాపిక్స్ కూడా నెక్స్ట్ స్టెప్ చూసాం అవి. సో ఇట్ యూజెస్ సీబెక్ ఎఫెక్ట్. ఎలా చేస్తుంది సీబెక్ ఎఫెక్ట్ అంటే డైరెక్ట్లీ కన్వర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే కండక్టర్స్ దగ్గర, సెమీ కండక్టర్స్ దగ్గర వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ వోల్టేజ్ ఏమైతే అంటే ఎలక్ట్రిసిటీ లాగా కన్వర్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద సీబెక్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, మెటీరియల్స్ విత్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ బట్ లో థర్మల్ కండక్టివిటీ ఆర్ ఐడియల్.
సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువ ఉన్నవి అండ్ థర్మల్ కండక్టివిటీ లో ఉన్నవి ఐడియల్ అంటాం. ఓకే, మెటీరియల్స్ విచ్ హ్యావ్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ బట్ లో థర్మల్ కండక్టివిటీ, దోస్ మెటీరియల్స్ ఆర్ ఐడియల్. సో నో మూవింగ్ పార్ట్స్, సో దీనిలో కూడా మూవింగ్ పార్ట్స్ ఉండదు. కరెంట్ ఎఫిషియన్సీ అనేది కొంచెం లో ఉంటుంది, స్లో ఉంటుంది. యూజ్డ్ ఫర్ హీట్ రికవరీ అండ్ రిమోట్ సెన్సర్స్ అండ్ డీప్ స్పేస్ పవర్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటో hydrodynamic generators, MHD, nothing but magneto-hydrodynamic generators. So it conductive hard gas like moves through a magnetic field. సో ఇక్కడ ఫస్ట్ హార్డ్ గ్యాస్ ఏమవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనకు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టర్బైన్స్ ఏమి ఉండవు దీంట్లో కూడా, బికాస్ ఇది డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ కాబట్టి. హైయెస్ట్ థియరిటికల్ ఎఫిషియన్సీ అమౌంట్ జనరేటర్స్ కెన్ బి యూజ్డ్ కంబైన్డ్ సైకిల్ ప్లాంట్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ టు బిల్డ్, కొంచెం కష్టం దీన్ని బిల్డ్ చేసుకోనికి అంటే స్ట్రక్చర్ చేసుకొని డిజైన్ చేసుకోనికి. అంటే ఫ్యూయల్ సెల్స్ డైరెక్ట్లీ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్. మనకు తెలిసింది ఫ్యూయల్ సెల్స్ అని అంటే ఫారడేస్ లాస్. సో ఇక్కడ ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీలో. బట్ బై సమ్ రియాక్షన్స్, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, లైక్ H2O అండ్ H2O అండ్ 2O2 అట్లా. సో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల లైక్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరిగినాక మనకు కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఫారడేస్ లాస్ నీకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూసుకున్నాము. ఇట్ ఇస్ హైలీ ఎఫిషియంట్ అండ్ లిమిటెడ్ అవుట్పుట్, షార్ట్ లైఫ్ స్పాన్, ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ DEC, డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ ఇన్ నాన్ కన్వెన్షనల్ అండ్ నోబుల్ సిస్టమ్స్. సో ఫోటో వాల్టిక్స్ అనమాట. మనకు తెలిసిన ఏంటి దీంట్లో ఫోటో వాల్టిక్ అంటే బట్ సోలార్ సెల్స్. OTEC, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, మనం నార్మల్గా చూసినాం సెకండ్ థర్డ్ యూనిట్ 4th యూనిట్లో ఉంటుంది OTEC అనేది. క్లోజ్డ్ రంకేన్, సో ఇది ఒక రంకేన్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్ ఇస్ సైకిల్ యూజింగ్ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ సీ సర్ఫేస్ అండ్ డీప్ వాటర్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి టైడల్ అండ్ వేవ్ ఎనర్జీస్ కూడా చూసుకున్నాం 4th యూనిట్లో. జియో థర్మల్, బయోమాస్ అండ్ విండ్. సో ఇక్కడ టైడల్ అంటే మూమెంట్ ఆఫ్ టైడ్స్. ఓకే, ద ఎనర్జీ విచ్ వి అబ్స్ట్రాక్ట్స్ దట్ టైడల్ మూమెంట్స్. ఓకే, అక్కడ నుంచి నెక్స్ట్ వేవ్స్ అంటే ద మూమెంట్ ఆఫ్ వేవ్స్. రైట్, నెక్స్ట్ జియో థర్మల్ అంటే మనకు తెలిసిన ఎనర్జీ విచ్ ఇస్ అండర్లైస్ ద ఎర్త్. రైట్, నెక్స్ట్ జనరల్ ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్ అంటే నార్మల్గా కొన్ని ఎఫిషియన్సీ లిమిట్స్ జరుగుతూ ఉంటాయి, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ కన్స్టెంట్స్ అంటే హై టెంపరేచర్ మెటీరియల్స్ అవసరం దీనికి. అండ్ జియోగ్రఫికల్ అండ్ సోర్స్ లిమిట్స్ అంటే మెనీ సిస్టమ్స్ ఓన్లీ వర్క్ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్స్. కొన్ని సిస్టమ్స్ ఓన్లీ సపరేట్ లొకేషన్స్ ఉంటాయి అనమాట. పర్టికులర్ లొకేషన్లో మాత్రమే ఆ కండిషన్స్ బేస్ చేసుకొని అక్కడ టెంపరేచర్ బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఓకే, అదే నెక్స్ట్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్. సో సింపుల్, సో డయాగ్రామ్ ఒకసారి చూసుకొని డయాగ్రామ్ కూడా వేయండి. సో ఇది సెమీ కండక్టర్స్ అనమాట, NPN అండ్ PNP. సో దిస్ ఇస్ అ హీట్ సోర్స్ అండ్ దిస్ ఇస్ అ కూల్ సైడ్ అండ్ దిస్ ఇస్ సర్క్యూట్. Okay, so what is TEG, thermoelectric generator? A thermoelectric generator is a solid state heat engine that converts a temperature difference, nothing but delta T. Delta but nothing but change in the temperature. That is nothing but temperature difference directly into electricity using what? Seebeck effect. ఇదేం చేస్తారంటే మన టెంపరేచర్ డిఫరెన్స్ని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీలోకి కన్వర్ట్ చేస్తారు యూజింగ్ వాట్? యూజింగ్ సీబెక్ ఎఫెక్ట్. ఓకే, రైట్. సో థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ is a solid state heat engine which converts a temperature difference directly into electricity using Seebeck effect. It consists of N-type and P-type semiconductor legs connected electrically in series lo untayi, parallel kaadu, and thermally in parallel. Okay, electrical gaనేమో series and thermal gaనేమో parallel. గుర్తుపెట్టుకుంటూ మార్క్స్ కడుగుతారు. అండ్ సో డయాగ్రామ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్గా సిరీస్ ఉంది అండ్ థర్మల్లో ప్యారల్ ఉంది. Right. Next is the principle చూసుకున్నాం ఇక్కడ. When two dissimilar conductors are joined and exposed to different temperatures, a voltage is generated proportional to the temperature difference. So ఇక్కడ ఏంటంటే as temperature difference increases, voltage also increases. As voltage increases, electricity production will be increases. So ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక టూ డిఫరెంట్ కండక్టర్స్ అనేవి జాయిన్ అవుతాయో అండ్ డిఫరెంట్ టెంపరేచర్స్కి మనం ఎక్స్పోజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఒక వోల్టేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, సో అది ఎలా ఉంటుంది అంటే టెంపరేచర్ డిఫరెన్స్కి, అంటే మన టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ చేసి అంత తక్కువ వస్తుంది అనమాట. దట్ ఈస్ గివెన్ బై V is equals to alpha into delta T. So this is a formula for Seebeck effect where alpha is the Seebeck coefficient. So electrons into మనకి N type and P type, holes ఏమో P type and electrons ఏమో N type. Move from hot to cold junctions, మనకు తెలుసు ఇటు నుంచి అటు అటు మూవ్ అవుతుంది, క్రియేటింగ్ ఏ కరెంట్ ఫ్లో. అట్లా మూవ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మెటీరియల్స్ అండ్ ఫిగర్ ఆఫ్ మెరిట్. ఐడియల్ మెటీరియల్స్ హ్యావ్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో ఐడియల్ మెటీరియల్స్కి హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది అండ్ థర్మల్ కండక్టివిటీ లో ఉంటుంది అండ్ హై సీబెక్ ఎఫెక్ట్ కోఎఫిషియంట్. హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉన్నప్పుడు సీబెక్ ఎఫెక్ట్ కోఎఫిషియంట్ కూడా ఎంత ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వోల్టేజ్ ఎట్లా ప్రపోర్షన్ కదా. రైట్, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ దట్, రిమెంబర్ దిస్.
సో ఇలా కామన్ మెటీరియల్స్ ఏం యూజ్ చేసుకుంటామనంటే బిస్మత్ టెలురైడ్ Bi2Te3. ఓకే, నెక్స్ట్ లెడ్ టెలురైడ్, సిలికాన్ జర్మానియం, SiG, సెమీ కండక్టర్ మెటీరియల్స్. ఇవి అడ్వాన్స్ మెటీరియల్స్ లైక్ మనకు కూడా యూజ్ చేసుకుంటాం గ్రాఫైట్, ఆక్సైడ్స్, అలాయ్స్, ఫాస్ఫరైడ్, SnC. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఎఫిషియన్సీ అంటే మాడ్యూల్స్ కంటైన్ మల్టిపుల్ థర్మోకపుల్స్ లైక్ PN beads, ఓకే, ఎలక్ట్రాన్స్ అండ్ హోల్ beads అండ్ అరేంజ్ టు ఇంక్రీజ్ వోల్టేజ్ అండ్ పవర్. సో అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే వేస్ట్ హీట్ రికవరీలో అండ్ పవర్ ప్లాంట్స్లో, ఇండస్ట్రీలో యూజ్ చేసుకుంటాం అండ్ స్పేస్ పవర్లో కూడా, అండ్ రిమోట్ అండ్ వేరియబుల్ ఎలక్ట్రాన్స్ లైక్ సెన్సార్స్లో యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ సిస్టమ్స్లో అంటే కంబైన్ సోలార్, వీటిని కంబైన్ చేసుకోవడానికి ఇది అవసరం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్గా సీబెక్ ఎఫెక్ట్ గురించి చూసుకుందాం. మనం ఏం చెప్పినా ఎప్పుడైతే 2 డిఫరెంట్ కండక్టర్స్ అనేవి డిఫరెంట్ టెంపరేచర్స్కి మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. రైట్, సో వోల్టేజ్ మనకి ఏమొస్తుంది, కరెంట్ అనేది వస్తుంది. అదే సీబెక్ ఎఫెక్ట్. సీబెక్ ఎఫెక్ట్ ఈజ్ అ క్రియేషన్ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ వోల్టేజ్ అని పెట్టుకోండి across a circuit made of 2 dissimilar conductors when their junctions are kept at different temperatures. ఏం చెప్పినా, సో 2 డిఫరెంట్ కండక్టర్స్ ఉన్నాయి అనుకున్నాము. సో ఈ 2 డిఫరెంట్ కండక్టర్స్ని మనము 2 డిఫరెంట్ టెంపరేచర్స్ అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ మనము ఎక్స్పోజ్ చేసినాం. ఫస్ట్ 10°C, 20°C అలా మార్చినప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్. సో V is equals to alpha into delta T. అది ఫార్ములా. దిస్ ఇస్ ద ఫార్ములా. V is equals to alpha into delta T. Delta T is the change in temperature difference and V is the voltage and alpha is the Seebeck effect, Seebeck coefficient. ఓకే, ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ హోల్స్, సెమీ కండక్టర్స్ ఎట్ ద ఆడ్ జంక్షన్, ఒక ఆడ్ జంక్షన్ దగ్గర ఎనర్జీని గెయిన్ అవుతుంది అండ్ డిఫ్యూజ్ టు కోల్డ్ జంక్షన్. సో ఇప్పుడు ఏమైతే అంటే ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆల్ట్ జంక్షన్ నుంచి కోల్డ్ జంక్షన్కి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ మూమెంట్ వల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ విల్ బి జనరేటెడ్, ఎలక్ట్రిసిటీ విల్ బి జనరేటెడ్. సో Seebeck effect coefficient ఇప్పుడు ఆల్ఫా గురించి చూసుకుందాం. ఇట్ ఇండికేట్స్ హౌ మచ్ వోల్టేజ్ ఇస్ జనరేటెడ్. సో మనకు ఆల్ఫా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, సో ఆల్ఫా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటే చేంజ్ ఇన్ డిఫరెన్స్ అనమాట, చేంజ్ ఇన్ టెంపరేచర్, దాని డెల్టా T. సో ఇక్కడ ఏమవుతుంది, ఎంత వోల్టేజ్ ఎలా వస్తుంది మనం అట్లా చెప్తాము, డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ డిఫరెన్స్. రైట్, మనం ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ అవుతుందో అంత వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ కాకుండా డిపెండ్స్ ఆన్ మెటీరియల్ అండ్ టెంపరేచర్. Positive alpha indicates holes dominant and negative alpha indicates electrons dominant. Positive అంటే ఏంటిది, హోల్స్, నెగిటివ్ అంటే ఏంటిది, ఎలక్ట్రాన్స్. రైట్, సో ఇక్కడ పాజిటివ్ ఎక్కువ ఉంది అనుకో ఏమైతే మనకు హోల్స్ అనేది ఎక్కువ ఉన్నట్టు, నెగిటివ్ ఎక్కువ ఉంది అనుకో ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉన్నట్టు. ఓకే, రైట్, సో ఇది 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్లయితే ఇది VAB ఇలా కాదు, యాక్చువల్గా ఇది V కదా, అండ్ ఇక్కడ ఇది ఉంటుంది B. ఓకే, సారీ ఫర్ దట్, ఇది కొంచెం కనెక్ట్ చేసుకోండి. VAB is equals to SB minus SC అని డెల్టా T ఇలా రాసుకోండి. VABని పక్క రాయకుండా కింద రాసుకోండి. ఓకే, వేర్ SB minus SC is the difference in Seebeck effect coefficients. సో ఇవి కోఎఫిషియంట్స్ మధ్య డిఫరెన్స్ అనమాట, SB minus SC అనేది. అప్లికేషన్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటామంటే థర్మోకపుల్స్లో, థర్మోపైల్స్లో అండ్ స్పేస్ ప్యూరిఫైయర్స్లో. Okay, the next topic is Peltier and Joule-Thomson effects. So Peltier effect ఏంటంటే when an electric current flows through a junction of 2 dissimilar conductors, it causes one junction to heat and other to cool. So ఎప్పుడైతే ఒక కరెంట్ అనేది 2 డిఫరెంట్ కండక్టర్స్ ద్వారా వెళ్తున్నప్పుడు, ఫ్లో అవుతున్నప్పుడు, ఇప్పుడు మనకు 2 డిఫరెంట్ కండక్టర్స్ ఉన్నాయి. రైట్, సో ఎప్పుడైతే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కరెంట్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ లైక్ ఈ ఎఫెక్ట్ ఏం చేస్తుంది అంటే ఒక కండక్టర్ ఏమో హీట్ చేస్తుంది, ఒక కండక్టర్ ఏమో కూల్ చేస్తుంది. ఓకే, కండక్టర్ హీట్ చేస్తుంది, ఒక కండక్టర్ని కూల్ చేస్తుంది. రైట్, సో దిస్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై ద Peltier. దీన్ని కనిపెట్టిన వాడు Peltier మన గణానికి. రైట్, సో కీ పాయింట్స్, హీట్ అబ్జర్వ్డ్ occurs at one junction, heat released at each other. సో ఒక దగ్గర ఏమో హీట్ అబ్జర్వ్ అయితే ఒక దగ్గర ఏమో హీట్ రిలీజ్ అవుతుంది. రైట్, అది నెక్స్ట్ రివర్సిబుల్ అంటే చేంజింగ్ కరెంట్ డైరెక్షన్ స్వాప్స్ విచ్ జంక్షన్ హీట్స్ ఆర్ కూల్స్. సో దీనికి ఎఫెక్ట్ Peltier ఫార్ములా నార్మల్గా Q is equals to పై, దిస్ ఇస్ ద పై, యాక్చువల్లీ ఇది పై, ఇది ఉంటుంది కదా మనకు. Sorry for that. Oh shit, ఇది ఒకటి pi minus pi b, where pi are Peltier coefficients and I is the current. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ అసలు ఎందుకనో అర్థమైతే CSE వాళ్ళకి కోడింగ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇక రినవబుల్ ఏంది, నాన్ రినవబుల్ ఏంది, ఎందుకు మనకి అంత వాట్ ఎవర్, జస్ట్ ఎగ్జామ్ కోసం మనం పాస్ అవ్వాలి, జస్ట్ చదివేసుకుంటాం అంతే. అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే థర్మల్ ఎలక్ట్రిక్ కూలర్స్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ జనరేటర్స్ కూడా యూజ్ చేసుకుంటాం. అడ్వాంటేజ్ ఏంటంటే మూవింగ్ పార్ట్స్ ఉండవు, బై డైరెక్షనల్. కాన్సిక్వెంట్ డిసడ్వాంటేజ్ అంటే లో ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ Joule-Thomson ఎఫెక్ట్ చూసుకుందాం. ఇక్కడ అంటే జోల్ కెల్విన్ ఎఫెక్ట్ కూడా అంటున్నాం. సో Joule-Thomson ఎఫెక్ట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్
Joule Kelvin effect. So when a real gas expands adiabatically through a throttling device, so its temperature change is generally cooling at constant enthalpy H. సో నార్మల్గా ఎప్పుడైతే ఒక రియల్ గ్యాస్ అనేది అడియాబాటికల్గా మూవ్ అవుతుందో, ఓకే, ఇప్పుడు ఏమైతే అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఎంథాల్పీ దగ్గర మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, కీ పాయింట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎప్పుడైతే మ్యూజేటీ గ్రేటర్ దాన్ 0, సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే జోల్ థామ్సన్ ఎఫెక్ట్ కోఎఫిషియంట్కి మ్యూజేటీ ఈజ్ ఈక్వల్స్ టు డో టీ బై ఆఫ్ పి హెచ్. Okay, so this D indicates change in temperature, this indicates change in pressure. Okay, mu GT greater than 0 ఉన్నప్పుడు cooling upon expansion, and mu GT less than 0 ఉన్నప్పుడు heating. ఓకే, ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇది గ్రేటర్ దాన్ 0 ఉంటే కూల్ అవుతుంది, అండ్ లెస్ దాన్ 0 ఉంటే హీట్ అవుతుంది. ఓకే, ఇన్వర్షన్ టెంపరేచర్ at this where mu GT is equals to 0. సో బిలో ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఫస్ట్ కూలింగ్, నెక్స్ట్ తర్వాత ఎబో అంటే ఇప్పుడు మనకి ఇన్వర్షన్ టెంపరేచర్ బిలో ఉందనుకో కూలింగ్, అండ్ ఎబో ఉందనుకో హీటింగ్. అండ్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే హైడ్రోజన్ అండ్ హీలియం ఇన్వర్ట్ అట్ వెరీ లో టెంపరేచర్, సో ద హీట్ అప్ ఎక్స్పాన్షన్. సో అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం మనము, గ్యాస్ లిక్విఫికేషన్ టు ప్రొడ్యూస్ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అండ్ ఆర్గాన్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ రిఫ్రిజరేషన్ సైకిల్స్లో కూడా, రిఫ్రిజరేటర్స్లో, ఏసీ సిస్టమ్స్లో కూడా యూజ్ చేసుకుంటాం అనమాట, లైక్ కూలింగ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ మెరిట్ మెటీరియల్స్ అండ్ అప్లికేషన్. సో ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటే ఏంటిది, దాని మెటీరియల్స్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటో చూసుకుందాం. Figure of merit. So figure of merit is a value used to compare the performance of materials in energy system. So ఇది ఒక వాల్యూ. సో ఫిగర్ ఆఫ్ మెరిట్ ఒక ఫిగర్ని మనం ఏమనుకుంటాం అంటే ఒక వాల్యూ అనుకోండి. సో దిస్ ఈస్ అ వాల్యూ విచ్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మెటీరియల్స్. ఎందుకు, మెటీరియల్స్ యొక్క పర్ఫార్మెన్స్, మనకు సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఉన్నాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ తెలియాలంటే మనకు ఒక వాల్యూ ఉండాలి, రైట్? సో మెరిట్, సో దట్ ఈస్ కాల్డ్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ఎనర్జీ సిస్టమ్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం దీనికి, థర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్. సో ఇక్కడ ఫిగర్ ఆఫ్ మెరిట్ ఈజ్ ఈక్వల్స్ టు ZT ఈజ్ ఈక్వల్స్ టు S స్క్వేర్ సిగ్మా T బై K. సో S ఈజ్ సిబి కోఎఫిషియంట్ మనకు తెలుసు, సిగ్మా ఇస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, T ఈజ్ టెంపరేచర్ అండ్ K ఈజ్ థర్మల్ కండక్టివిటీ. K అంటే కెల్విన్ కాదు, ఇక్కడ K ఈజ్ థర్మల్ కండక్టివిటీ. అండ్ హైయర్ ZT, ఎక్కువ ZT ఉంటే అంటే థర్మల్ యాక్టివిటీ, బెటర్ థర్మో ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్. ఓకే, రైట్. మనం ఎట్లా చెప్తాము థర్మో ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు మనం ఏం చెప్పినాం, ఈ వాల్యూ అనేది పర్ఫార్మెన్స్, మెటీరియల్స్ యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తే అన్నాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ దాట్. ఎప్పుడైతే ZT ఎక్కువ ఉంటుందో, సో మనం ZTని ఫైండ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. ఇంకా ZT చాలా ఉందనుకో, హై ఉందనుకో, అది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, హై ఉంటుంది అది. సో ఫోటోవాల్టిక్ సోలార్ సెల్స్ ఎఫిషియన్సీ ఈజ్ ద FOM, మెజర్స్ హౌ మచ్ సన్లైట్ ఈస్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. ఇది ఏం చేస్తారంటే, సో ఎంత సన్లైట్ అనేది ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ అయింది అని చెప్పి మెజర్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ మెటీరియల్స్ యూజ్ ఇన్ నాన్ కన్వర్షన్ అండ్ సోలర్స్. సో మనం ఏ మెటీరియల్స్ యూజ్ చేసుకుంటామంటే థర్మో ఎలక్ట్రిక్లో బిస్మత్ టెలరైడ్, లీడ్ టెలరైడ్ అండ్ సిలికాన్ జెర్మానియం. నెక్స్ట్ సోలార్ ఎనర్జీలో సిలికాన్, గ్యాలియం ఆర్సెనైడ్ అండ్ పెర్వోసైడ్స్. నెక్స్ట్ విండ్ ఎనర్జీలో ఫైబర్, రెయిన్ఫోర్స్డ్ పాలిమర్స్, అల్యూమినియం, స్టీల్. బయోమాస్లో ఆర్గానిక్ వేస్ట్, క్రాప్ రెసిడ్యూస్, ఎంజైమ్స్, బ్యాక్టీరియా అన్నీ యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఇక్కడ థర్మల్ ఎలక్ట్రిక్స్లో యూజ్ చేసుకుంటాం, లైక్ పవర్ ప్లాంట్స్లో అండ్ సోలార్ ఎనర్జీలో యూజ్ చేసుకుంటాం, అండ్ లైక్ వాటర్ హీటింగ్లో, సోలార్ హీటర్స్లో, సోలార్ ప్యానల్స్లో, లైక్ సోలార్ లైట్స్కి, ఫోటోవాల్టిక్ సెల్స్ అనమాట. నెక్స్ట్ విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి, లైక్ విండ్ టర్బైన్స్, డేటా ఎనర్జీ కోసం కోస్టల్ ఏరియాస్లో కూడా యూజ్ చేసుకుంటాం. బయోమాస్లో బయోఫ్యూయల్స్, బయోగ్యాస్ అండ్ రియల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా యూజ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ అప్లికేషన్స్ ఫర్ దాట్ FOM. నెక్స్ట్ MHD జనరేటర్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో MHD అంటే మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ జనరేటర్స్ అండ్ వాటి ప్రిన్సిపల్స్ చూసుకున్నాం. సో వాట్ ఈస్ అ మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ జనరేటర్? సో an MHD generator converts heat electric directly into electric energy using a hot ionized gas moving through a magnetic field. సో ఇక్కడ ఏం చేస్తారంటే హీట్ ఎనర్జీని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తారు యూజింగ్ వాట్, అయనైజ్డ్ గ్యాస్. ఒక అయనైజ్డ్ గ్యాస్ యూజ్ చేసుకొని హీట్ ఎనర్జీని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తారు. సో మన 5th యూనిట్ మొత్తం ఏంటంటే ప్రతిదీ హీట్ ఎనర్జీని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తారు అనమాట. సింపుల్. ఇన్ కేస్ మీకు టాపిక్ వస్తే 5th యూనిట్లో దాని గురించి తెలియకపోతే డైరెక్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో కాకపోతే డిఫరెంట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే డిఫరెంట్ సిస్టమ్స్ యూజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు MHD జనరేటర్స్ ఏం చేసుకుంటాయి అంటే ఇట్ యూజెస్ హాట్ అయనైజ్డ్ గ్యాసెస్, రైట్? సో ఇది జనరల్గా రాసేసుకోండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. సో దీని ప్రిన్సిపల్ ఏంటంటే సో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫారడేస్ లా యూజ్ అవుతుంది అనమాట. సో దాని ఆ లా ఏంటంటే వెన్ ఏ కండక్టింగ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఎట్ హై స్పీడ్ త్రూ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ జనరేట్స్ ఏ electric voltage perpendicular to the both fluid flow and magnetic field. సో ఎప్పుడైతే ఒక కండక్టింగ్ ఫ్లూయిడ్, ఒక ప్లాస్మా అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి హై స్పీడ్ వెళ్తుందో అప్పుడు ఏమైతే అంటే ఎలక్ట్రిక్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ వోల్టేజ్ అనేది ఫ్లూయిడ్కి అండ్ ఫ్లూయిడ్ ఫ్లోకి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్. ఓకే,
ఓకే 90 degrees లో. నెక్స్ట్ దీంట్లో ప్లాస్మా ఈజ్ ఈక్వల్స్ టు వర్కింగ్ ఫ్లూయిడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ఫ్లో, ఎలక్ట్రోడ్స్ అంటే కలెక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలా వర్క్ అవుతుంది అంటే దాని ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఫ్యూయల్ దాన్ని ఏమంటే కూల్ వాచ్, గ్యాస్ వాచ్ ఎక్సెట్రా. సో ఇటు బర్న్ టు హీట్ ద గ్యాస్, మనం వాటిని ఫస్ట్ బర్న్ చేస్తాం అనమాట. సో బర్న్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ గ్యాస్ అనేది హీట్ అయిపోతుంది. నెక్స్ట్ ద గ్యాస్ బికమ్స్ అయనైజ్డ్. సో తర్వాత ఏమవుతుంది, అలా హీట్ చేసినాక అది ప్లాస్మా లాగా అయిపోతుంది. ప్లాస్మా నథింగ్ బట్ అయనైజ్డ్ at very high temperature. Next this plasma flows at high speed. అప్పుడు మనం హీట్ చేసినాక ఇలా జనరేట్ అయిన ప్లాస్మాని ఏమవుతుంది, అది హై స్పీడ్లో ఫ్లో అవుతూ ఉంటుంది విత్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇలా ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఒక వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది, ఎలక్ట్రికల్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది కలెక్ట్ అయిపోతుంది. ఎట్ వాట్, ఎట్ ఎలక్ట్రోడ్స్. సో ఎట్ ప్లేస్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఎలక్ట్రిసిటీ విల్ బి కలెక్టెడ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ MST జనరేటర్స్ అని అంటే ఓపెన్ సైకిల్, క్లోజ్ సైకిల్. ఓపెన్ సైకిల్ అంటే హాట్ గ్యాస్ యూజ్డ్ వన్స్ అండ్ రిలీజ్డ్. సో ఫస్ట్ మనము ఒకటిసారి హాట్ గ్యాస్ని యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత రిలీజ్ అయిపోతాయి అనమాట. సో క్లోజ్ సైకిల్ ఎట్లా అంటే వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ రిలీజ్డ్, మళ్ళీ యూజ్ చేసుకుంటాం అనమాట క్లోజ్ సైకిల్లో. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మూవింగ్ పార్ట్స్ ఏముండో అంటే తక్కువ ఉంటుంది అనమాట, మెయింటెనెన్స్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్ వర్క్స్ ఇట్ హై వేర్ టెంపరేచర్స్ అండ్ కెన్ బీ కంబైన్ విత్ పవర్ ప్లాంట్స్ ఆల్సో. ది అడ్వాంటేజ్ ఏంటంటే రిక్వైర్స్ వెరీ హై టెంపరేచర్. మనకు టెంపరేచర్ అంటే చాలా అవసరం, ఎందుకంటే హీట్ చేయాలి ఫస్ట్ మనము దీన్ని ఫ్యూయల్స్ని హీట్ చేయాలి కాబట్టి టెంపరేచర్ అవసరం ఎక్కువ రైట్ అయనైజ్ కానికి. సో అప్లికేషన్ చూసుకుంటే స్పేస్ పవర్ సిస్టమ్స్లో, కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్స్లో, అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి అన్నిటికి అప్లికేషన్స్ పవర్ ప్లాంట్స్ రాసుకోండి. ఓకే, ఫ్యూచర్ క్లీన్ ఎనర్జీ సిస్టమ్స్. నెక్స్ట్ డిసోసియేషన్ అండ్ అయనైజేషన్. సో ఇక్కడ డిసోసియేషన్ అని అంటే డిసోసియేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ వేర్ ఏ మాలిక్యూల్ బ్రేక్స్ ఇంటూ స్మాల్ పార్ట్స్. అంటే ఏంటిది, సో ఒక మాలిక్యూల్ అంటే స్మాలర్ పార్ట్స్ బ్రేక్ అయిపోతాయి అనమాట. యూజువల్లీ ఇంటూ ఆటమ్స్ ఆర్ సింపుల్ మాలిక్యూల్స్. దేంట్లో కన్వర్ట్ అయితే అవి ఆటమ్స్ కావచ్చు, సింపుల్ మాలిక్యూల్స్ కావచ్చు. ఓకే, వితౌట్ గెయినింగ్ ఆర్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. సో వితౌట్ గెయినింగ్ ఆర్ లూజింగ్ ఎలక్ట్రాన్స్ మాలిక్యులర్ బ్రేక్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిసోసియేషన్. నథింగ్ బట్ బ్రేకింగ్ అనమాట, బ్రేకింగ్ డౌన్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే సపోజ్ ఇక్కడ O2 అనేది ఏమైంది, O+O అంటే మళ్ళీ డిఫరెంట్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అయిపోయింది, డిఫరెంట్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ నో చార్జ్, ఇక్కడ మనకు ఎలక్ట్రాన్స్ లేవు, న్యూట్రాన్స్ లేవు, ప్రోటాన్స్ లేవు. అంటే ఇక్కడ చార్జ్ అనేది గెయిన్ కాలేదు, లూజ్ కాలేదు. సో కీ బాండ్స్ ఏంటంటే నో చార్జ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఓన్లీ కెమికల్ బాండ్స్ బ్రేక్, కెమికల్ బాండ్స్ మాత్రం బ్రేక్ అయినాయి. O2 అనేది O+Oగా కన్వర్ట్ అయిపోయింది. ఇట్ హ్యాపెన్స్ ఎట్ హై టెంపరేచర్స్. నెక్స్ట్ అయనైజేషన్ అంటే అయనైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఆర్ యాడింగ్ ఎలక్ట్రాన్స్ టు అన్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్. సో అయనైజేషన్ అంటే ఏంటిది, మనం ఒక ఆటమ్కి ఆర్ మాలిక్యూల్కి మనము ఎలక్ట్రాన్స్ని యాడ్ అని చేస్తాము ఆర్ రిమూవ్ అని చేస్తాము. సో దీస్ బోత్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ అయనైజేషన్. మనకి ఏమొస్తాయి అప్పుడు, మనకు ఫార్మింగ్ అయాన్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట, అలా చేస్తాయి. సో ఇక్కడ మనకి O ఉంది, ఈ నార్మల్ ఆక్సిజన్ అనేది ఇస్ మాలిక్యూల్. సో దీనికి మనం ఏం చేస్తున్నాము, చార్జ్డ్ పార్టికల్స్ని, ఎలక్ట్రాన్స్ మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఎలా రాసుకున్నట్టే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది అని అంటే, సో O మనకు దిస్ ఇస్ యారో. సో ఇక్కడ దిస్ ఇస్ O అండ్ దీని పైన ప్లస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లస్ దిస్ ఇస్ E. ఓకే, దీనిపైన మైనస్. సో O గివ్స్ రైస్ టు O ప్లస్ ఎలక్ట్రాన్స్. సో ఇదనమాట, ఇక్కడ ఏమైంది, మనకు ఎలక్ట్రాన్స్ని మనం యాడ్ చేసినాం రైట్. సో ఈ ఈక్వేషన్ని ఇలా రాసుకోండి. ఓకే, సో ఆక్సిజన్ ఆటమ్స్ loses an electron and becomes a positive ion రైట్. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే ప్రొడ్యూసెస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అయాన్స్. నెక్స్ట్ ఇట్ నీడ్ మోర్ ఎనర్జీ దాన్ డిసోసియేషన్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటింగ్ ప్లాస్మా. సో ఇది ఇక్కడ యూజ్ చేసుకుంటాం అంటే MST జనరేటర్స్లో మాలిక్యూల్స్ అనేవి ఆటమ్స్ బ్రేక్ అయిపోతాయి అనమాట రైట్. సో నెక్స్ట్ హాల్ ఎఫెక్ట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. హాల్ ఎఫెక్ట్ డెఫినేషన్. సో హాల్ ఎఫెక్ట్ అంటే ఇట్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ వోల్టేజ్ like across a conductor where it carries current in the presence of magnetic field. సో దీన్ని హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే హాల్ వోల్టేజ్. ఓకే, హాల్ వోల్టేజ్ అంటే బట్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేసేది అనమాట. ఎప్పుడైతే కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు పాస్ అవుతుంది. ఓకే, సో వెన్ ఇట్ క్యారీస్ కరెంట్, ఎప్పుడైతే అది కరెంట్ని క్యారీ చేస్తుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ వోల్టేజ్. దట్ వోల్టేజ్ ఇస్ కాల్డ్ యాజ్ హాల్ వోల్టేజ్ అండ్ దిస్ ఎఫెక్ట్ ఇస్ కాల్డ్ యాజ్ హాల్ ఎఫెక్ట్. సో ఎలా వర్క్ అయితే అంటే కరెంట్ ఫ్లోస్ ఇన్ కండక్టర్. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ కరెంట్. సో ఫస్ట్ దిస్ ఇస్ కండక్టర్ అనుకున్నాం. సో దీనిలో మనకు కరెంట్ I అనేది ఫ్లో అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దీనికి ఇలా పర్పెండిక్యులర్గా అప్లై చేస్తాం. ఓకే, ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతాయంటే అక్కడ మనకి ఏమవుతుంది, ఒక వోల్టేజ్ హాల్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హాల్ ఎఫెక్ట్. ఓకే రైట్.
సో ద మూవింగ్ చార్జ్ క్యారియర్స్ గెట్ పుష్ టు వన్ సైడ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ చార్జ్ క్యారియర్స్ ఏమైతే అంటే ఒక సైడ్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి. సో దిస్ క్రియేట్స్ వోల్టేజ్ అక్రాస్ ద కండక్టర్. సో దానివల్ల ఏమైతే అంటే ఒక వోల్టేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హాల్ వోల్టేజ్ రిప్రజెంటెడ్ బై ద VH. సో ఇక్కడ VH ఈజ్ ఈక్వల్స్ టు IB బై NED. సో ఇది కూడా మనకు ఇలా ఉంటుంది. ఓకే, సో అనమాట అలా రాసుకుంటుంది. సో వేర్ ఇక్కడ I is equals to current and B is equals to magnetic field and N is equals to charge carrier density and E is equals to charge of electron. D is the thickness of conductor. సో అప్లికేషన్స్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెజర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, కరెంట్ సెన్సార్స్లో యూజ్ చేసుకుంటాం, పొజిషన్ సెన్సార్స్లో యూజ్ చేసుకుంటాం, అండ్ MHD జనరేటర్స్ కూడా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇది టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ అ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాసింగ్ త్రూ ఎ గివెన్ ఏరియా. ఓకే, దిస్ ఇస్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఏ ఏరియా. ఓకే, నెక్స్ట్ దీని ఫార్ములా ఏంటంటే phi is equals to BA cos theta. So phi is a magnetic flux, B is a magnetic field, and A is the area immediate square, and theta is the angle between the magnetic field and surface. Okay, next then key points ఏంటి అంటే if the field is perpendicular to area, so 90 degrees అనమాట అది. ఓకే కదా, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 0 degrees యాంగిల్ ఏమి ఉండదు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది, ఇది మనకి ఇప్పుడైతే 90 ఉందనుకో, ప్యారలల్ ఉందనుకో 90 degrees అంటే ఫ్లక్స్ అనేది 0 ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్స్ చెప్పాలంటే యూజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ట్రాన్స్ఫర్ జనరేటర్స్ కూడా దీన్ని యూజ్ చేసుకున్నాం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని. నెక్స్ట్ MHD యాక్సిలరేటర్. సో MHD యాక్సిలరేటర్ అని అంటే it uses the interaction between magnetic fields and ionized gases to accelerate the plasma and create thrust or high speed flows. సో ఇది ఏం చేస్తానంటే కమ్యూనికేషన్ జరుగుతాయి అనమాట. కమ్యూనికేషన్ బిట్వీన్ వాట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ప్లాస్మా, అయనైజ్డ్ గ్యాసెస్. సో వీటి మధ్యలో ఇంటరాక్షన్ జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ప్లాస్మా అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే హై స్పీడ్. సో ఇక్కడ ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వాటి మధ్య స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద MHD యాక్సిలరేటర్. అదేం చేస్తారు, యాక్సిలరేటర్ అంటే ఏంటి, విచ్ ఇంక్రీజెస్ ద స్పీడ్. సో MHD యాక్సిలరేటర్ జనరల్లీ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ అయనైజ్డ్ గ్యాసెస్ బట్ ప్లాస్మా విచ్ యూజెస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అయనైజ్డ్ గ్యాసెస్. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది కొంచెం this is the formula. Okay, based on Lorentz force law, when ions a plasma move through a magnetic field, a force is exerted. A force into the Q of electron plus into B. So if is a force, E is electric field, V is velocity of particles, and B is a magnetic field, and Q is a charge. Okay, right. So in MHD accelerator, electric and magnetic fields are applied at right angles. So normally ikkada right angles lo manaku electric fields and magnetic fields అనేవి అప్లై చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రిజల్టింగ్ Lorentz ఫోర్స్ వచ్చేస్తే ప్లాస్మా ఫైర్. అలా మనకు వచ్చే ఫోర్స్ ఏమవుతుందంటే ప్లాస్మాని ముందుకు పంపిస్తూ ఉంటారు, అంటే యాక్సిలరేట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద MHD యాక్సిలరేటర్. ఓకే, సో ఇట్ సింప్లీ మూవ్స్ ద ప్లాస్మా ఫార్వర్డ్. అప్లికేషన్స్ వచ్చేసి స్పేస్ క్రాఫ్ట్లో అండ్ హైపర్సోనిక్ టనల్స్లో ఫ్లో కంట్రోల్లో యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు MHD ఇంజిన్. సో ఇప్పుడు MHD యాక్సిలరేటర్ నడవాలి అంటే మనకి ఏం కావాలి, MHD ఇంజిన్ కావాలి. సో MHD ఇంజిన్ carries the process of MHD control. Okay, it controls the MHD control accelerator, MHD accelerator. సో ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఫ్యూయల్స్ అంటే ఫ్యూయల్స్ మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్లాస్మా వస్తుంది కదా. సో ప్లాస్మా నుంచి అంటే MHD జనరేటర్. దాని తర్వాత మనం ఏం చేస్తాము, పవర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది, రైట్. ఫస్ట్ ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్, లైక్ హాట్ ఎయిర్ అండ్ కూల్ ఎయిర్, తర్వాత మనకు గ్యాసెస్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఓకే, ఇలా అనమాట, రైట్. సో MHD ఇంజిన్ అంటే magneto-hydrodynamic engine. So what is the MHD engine? It's a device that directly converts heat energy into electric energy using ionized gas and magnetic field. So simple, మనకు ఆల్రెడీ తెలుసు MHD accelerator అంటే which increases the speed of plasma. సో మనకి ఏం చేస్తుంది ఇక్కడ MHD engine అనేది డైరెక్ట్గా హీట్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. విత్ వాట్, యూజింగ్ ionized gas and magnetic fields. ఓకేనా, అది. సో ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ద MHD ప్రిన్సిపల్. ఇది సేమ్ ప్రిన్సిపల్ అది. మళ్ళీ నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫారడాస్ లా అనమాట. ఓకే, సో వెన్ హాట్ gas, ionized gas nothing but flows through a magnetic field, charged particles experience a latent force. సో ఎప్పుడైతే ఒక ప్లాస్మా అనేది అయనైజ్డ్ గ్యాస్ అని అంటే నథింగ్ బట్ మనం హీట్ చేస్తాం, ఆ గ్యాసెస్ని హీట్ చేసినప్పుడు మనకు ప్లాస్మా అనేది జనరేట్ అవుతుంది. సో అప్పుడు ఎప్పుడైతే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఒక ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసాయి అనమాట. ఒక ఫోర్స్ అనేది దీని మీద ఎగ్జర్ట్ అవుతుంది చార్జ్డ్ పార్టికల్స్ మీద. దట్ ఫోర్స్ ఇస్ Lorentz ఫోర్స్. ఓకే, మీకు 2 మార్క్స్ పడితే వాట్ ఇస్ Lorentz ఫోర్స్ అని అంటే ఇది రాసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ అయినప్పుడు ఏమైతే చార్జ్ పార్టికల్స్ మీద ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ అయిపోతుంది. సో సింపుల్ ఏమవుతుంది ఇక్కడ, సో ఇట్ కన్వర్ట్స్ డైరెక్ట్లీ హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్, హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ప్రాసెస్ ఎలా అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్.
ఓకే, స్టెప్స్ అంటే ఫస్ట్ మనం గ్యాస్ని హీట్ చేస్తాము, నథింగ్ బట్ హీట్ చేసి మనకి ఏమొస్తుంది అంటే ప్లాస్మా, అయనైజ్డ్ గ్యాస్ వస్తుంది, నథింగ్ బట్ ప్లాస్మా. నెక్స్ట్ అది ఏమైతే అంటే ప్లాస్మా అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు ఒక ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది ఆ పార్టికల్స్ మీద. అప్పుడు అలా ఫోర్స్ ఎగ్జర్ట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, కరెంట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, రైట్. టైప్స్ ఆఫ్ ఇంజన్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి. లైక్ ఓపెన్ సైకిల్ ఇంజన్స్ ఉంటాయి, క్లోజ్ సైకిల్ ఇంజన్స్ ఉంటాయి. సో ఓపెన్ సైకిల్ అనేమో ప్లాస్మా యూజ్డ్ వన్స్ అండ్ ఎగ్జాస్ట్. సో ఒక్కసారి మాత్రం గ్యాస్ని యూజ్ చేసుకుంటాము, తర్వాత అది వేస్ట్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లోజ్ సైకిల్లో మాత్రం ఆ ప్లాస్మాని మళ్ళీ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసుకుంటే దీనికి డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ అండ్ నో మూవింగ్ పార్ట్స్ ఏముండు అండ్ హై టెంపరేచర్స్లో నడుస్తుంది అనమాట. హై టెంపరేచర్స్ అవసరము. డిఅడ్వాంటేజ్ అంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉండాలి గ్యాసెస్, ఎందుకంటే టు హీట్ ద గ్యాసెస్. నెక్స్ట్ మెటీరియల్ లిమిటేషన్స్, ఇది రైట్. అప్లికేషన్స్ ఫ్యూచరిస్టిక్ పవర్ ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాం, అండ్ కంబైన్డ్ సైకిల్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేసుకుంటాం, ఏరోస్పేస్లో కూడా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పవర్ జనరేషన్ సిస్టమ్స్. సో పవర్ జనరేషన్ నథింగ్ బట్ పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఆ సిస్టమ్స్ ఏంటో చూసుకుందాం. సో పవర్ జనరేషన్ సిస్టమ్స్ ఆర్ మెథడ్స్ ఆర్ టెక్నాలజీస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వేరియస్ ఎనర్జీ సోర్సెస్. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్స్ ఏమంటామంటే పవర్ జనరేషన్ సిస్టమ్స్. సో ఆ సిస్టమ్స్ ఏంటో చూసుకున్నాను ఇక్కడ. టైప్స్ ఆఫ్ పవర్ జనరేషన్ సిస్టమ్స్ అంటే థర్మల్ పవర్ సిస్టమ్స్, న్యూక్లియర్ పవర్, హైడ్రో పవర్, డీజిల్ పవర్. సో థర్మల్ పవర్ అంటే ఎనర్జీ సోర్స్ ఏంటిది, కోల్, ఆయిల్, గ్యాస్. మనకి వీటి నుంచి కూడా మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ థర్మల్ పవర్ అంటాం. ఓకే, ఇది ఏమైతే అంటే స్టీమ్ టర్న్స్ టర్బైన్, స్టీమ్ అనేది టర్బైన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. న్యూక్లియర్ పవర్ అంటే యురేనియం, థోరియం. ఓకే, ఇక్కడ ఏమైతే న్యూక్లియర్ విజన్ అనేది వాటర్ లాగా హీట్ అయిపోతుంది. సో హైడ్రో పవర్ ఏంటంటే వాటర్స్, డ్యామ్స్. మనకు డ్యామ్స్ నుంచి మనము లైక్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటాం మనం, లైక్ డ్యామ్స్ అనమాట. సో మనకు ఆ వాటర్ ఫ్లో ఉంటుంది కదా, ఆ డ్యామ్స్ నుంచి ఆ వాటర్ ఎంత స్పీడ్గా ఎంత ఫ్లో అయితే మనకు ఎలక్ట్రిసిటీ అనేది కూడా జనరేట్ అయిపోతుంది అనమాట. అట్లా అంటే అది టర్బైన్ నుంచి వెళ్ళిపోతుంది కదా, ఆ టర్బైన్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక వోల్టేజ్ జనరేట్ అవుతుంది. సో ఆ వోల్టేజ్ ఏమవుతుంది అంటే ఎలక్ట్రోడ్స్ దగ్గర కరెక్ట్ అయిపోతుంది కరెంట్ అనేది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద హైడ్రో పవర్. నెక్స్ట్ డీజిల్ పవర్, లైక్ డీజిల్ ఫ్యూయల్ అనమాట. ఇంటర్నల్ కంబషన్ నథింగ్ బట్ హీటింగ్, బర్నింగ్. ఓకే, నెక్స్ట్ నాన్ కన్వెన్షన్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్. ఇప్పుడు రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్లో మనకు అంటే ఇప్పుడు వితౌట్ నో ఎండ్ అనమాట. సోలార్ పవర్ అంటే సన్లైట్, దీని నుంచి కూడా మనకు సోలార్ లైట్, సోలార్ ఎనర్జీ కన్వర్షన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్. అలా విండ్ పవర్, సేమ్ విండ్ ఎనర్జీ కూడా. బయోమాస్ మనకు ఆర్గానిక్ వేస్ట్, టైడ్ ఎనర్జీ అండ్ వేవ్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ జియోథర్మల్, ఇదంతా మనకు ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఉంటాయి అనమాట, థర్డ్ యూనిట్లో ఫోర్త్ యూనిట్లో ఉంటాయి ఇవన్నీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గ్యాస్ డైనమిక్ కన్వర్షన్. సో మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్ గ్యాస్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం ఎలక్ట్రిసిటీ అంటే దిస్ ఇస్ అ ప్రాసెస్. ఎలక్ట్రానిక్ గ్యాస్ డైనమిక్ కన్వర్షన్ ఈజ్ ఏ direct energy conversion DEC method where the kinetic energy of electrons in a hot gas is directly converted to electrical energy. ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా ఎలక్ట్రానిక్ గ్యాస్ డైనమిక్ కన్వర్షన్ అనేది కూడా డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ అనమాట. మధ్యలో ఏ ప్రాసెస్ జరగదు, అండ్ ఎక్స్టర్నల్గా ఏ ఫోర్సెస్ మనం ఎగ్జర్ట్ చేయము, ఏ ఫోర్సెస్ మనం అప్లై చేయము. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఎలక్ట్రాన్స్ అనేవి, కినెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక హాట్ గ్యాస్ ఫ్లో అయినప్పుడు అవి ఏమవుతాయి అంటే డైరెక్ట్ అంటే అక్కడ ప్లాస్మా అనేది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ఓకేనా, అది దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దట్. సో ఎలా వర్క్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ప్లాస్మా ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మనకు ప్లాస్మా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సేమ్. ఓకే, ఇన్ హై స్పీడ్ అయనైజ్డ్ గ్యాస్ ప్లాస్మా ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ ఫాస్టర్ దెన్ హెవియర్ అయాన్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ కదా మనకు కరెంట్ రావాలి, ఎలక్ట్రిసిటీ జనరేట్ కావాలి అంటే. సో ఇప్పుడైతే మనకు అయనైజ్డ్ గ్యాస్ ప్లాస్మా అనేది స్పీడ్గా మూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేవి అయాన్స్ కంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకు ఎలక్ట్రాన్స్ అనేవి సపరేట్ అయిపోతుంది ఎట్ వాట్ ఎలక్ట్రిక్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఈ ఫీల్డ్స్ దగ్గర సపరేట్ అయినప్పుడు ఏమవుతుంది మనకు వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ. ఓకే, రైట్. సో ఈ కాంపోనెంట్స్ చూసుకుంటే దీంట్లో ప్లాస్మా జనరేటర్ ఉంటుంది, ఇట్ ప్రొడ్యూస్ హాట్ అయనైజ్డ్ గ్యాస్, ప్లాస్మా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఇది కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ ఫ్లో, ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ని కంట్రోల్ చేసేది, కలెక్ట్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రోడ్స్ అంటే కలెక్ట్ ద హై స్పీడ్ ఎలక్ట్రాన్స్. ఇది ఎలక్ట్రోడ్స్ దగ్గర హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ని స్టోర్ అయిపోతాయి అంటే కలెక్ట్ చేస్తాయి అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ పవర్ కండిషన్ సిస్టమ్స్ కన్వర్ట్స్ రెగ్యులేట్స్ అండ్ అవుట్పుట్ ఎలక్ట్రిసిటీ. అడ్వాంటేజ్ ఏంటంటే నో మూవింగ్ పార్ట్స్, ఏముండవు మూవింగ్ పార్ట్స్, సౌండ్ కూడా ఏముండదు, లో వేర్ అండ్ టెంపరేచర్స్ కూడా ఆపరేషన్ నార్మల్, హై టెంపరేచర్స్ అని అవసరం. ఓకే, ఫాస్ట్ రెస్పాన్స్ టైం, ఫాస్ట్గా సరిపోతుంది. బట్ డిఅడ్వాంటేజ్ ఏంటంటే మనకు టెంపరేచర్స్ అనేవి హై టెంపరేచర్స్ అనేవి అవసరం కాబట్టి కొంచెం ఇది కష్టమే. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ పవర్ సిస్టమ్స్, హై టెంపరేచర్స్, ప్లాస్మా ఎనర్జీ కన్వర్షన్. నెక్స్ట్ ఎకానమిక్ ఆస్పెక్ట్స్. సో ఎకానమిక్ అంటే ఏంటి, మనకు రెవెన్యూ,
మనీ సంబంధించింది. సో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ డీల్ విత్ ద కాస్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెట్టింగ్ అప్ అండ్ రిటర్నింగ్ పవర్ జనరేషన్ సిస్టమ్. సో ఎప్పుడైతే మనం ఒక పవర్ జనరేషన్ సిస్టమ్ని డెవలప్ చేసినప్పుడు, ఇంకేమైనా చేసినప్పుడు, సో మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకున్నాము, ఎంత కాస్ట్ అయింది, అండ్ దానివల్ల మనకు ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే, దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ కాస్ట్. సో దాన్ని మనం పవర్ ప్లాంట్ని మనం బిల్డ్ చేయడానికి కావాల్సిన కాస్ట్ ఎంత. ఓకే, సో మనం ఎంత క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసినాం ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ఏ పవర్ ప్లాంట్, హౌ మచ్ కాస్ట్ ఈస్ రిక్వైర్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ కాస్ట్. ఓకే, సో దాంట్లో మనకు బిల్డ్ చేయడానికి ఏమేమి వస్తామో, ల్యాండ్ కావాలి, మెటీరియల్స్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. సో వీటన్నిటిని మనం తీసుకోనికి సెటప్ చేయడానికి మనకు ఎంత కాస్ట్ అయింది అనేది క్యాపిటల్ కాస్ట్. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్ట్. సో ఇక్కడ మనం డైలీ దాన్ని రన్ చేసుకోవాలి అంటే లేబర్ ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది, అండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి ఎంత కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూయల్ కాస్ట్. సో ఫ్యూయల్ కూడా అవసరం కదా, ఎంత ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం రోజుకి, అండ్ ఎంత ఫ్యూయల్కి ఎంత కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్, సర్వీసెస్ అన్నీ రిపేర్స్ కానీ మన సర్వీసెస్ కానీ రైట్, ఇవన్నీ అనమాట మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియెంట్ ఎక్కువ ఉంటే ఫ్యూయల్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లైఫ్ సైకిల్ కాస్ట్, టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఇన్స్టాలేషన్ టు డికంపోజింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ ద ఫ్యాక్టర్స్, అంటే మనం వీటిని తెలుసుకొని మనము ఎకానమిక్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ టర్మ్స్ అంటే దీంట్లో కాస్ట్ పర్ కిలోవాట్ అవర్, అంటే కాస్ట్ టు జనరేట్ 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఒక యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత మనీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ లోడ్ ఫ్యాక్టర్, రేషియో ఆఫ్ యాక్చువల్ అవుట్పుట్ టు మ్యాక్సిమం కెపాసిటీ. ఫిక్స్డ్ కాస్ట్ అంటే కాస్ట్ దట్ డోంట్ చేంజ్, లైక్ శాలరీస్, లోన్, ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అవి అలానే ఉంటాయి అనమాట ఫిక్స్డ్ కాస్ట్. అప్పుడప్పుడు ఏదో ప్రమోషన్ చేస్తాం అంతే. వేరియబుల్ కాస్ట్ అంటే అవి చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు ఫ్యూయల్ ఉంది, ఇన్ కేస్ మనకు అవుట్పుట్ ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ ఫ్యూయల్ యూజ్ చేసుకోవాలి అలా అనమాట. ఓకే, ట్రెండ్స్ ఇన్ మోడర్న్ పవర్ ఎకానమిక్స్. ఇప్పుడు మనం మోడర్న్గా ఏమేమి యూజ్ చేసుకుంటామంటే క్లైమేట్ గోల్స్ ప్రకారము కార్బన్ ఎనర్జీని తక్కువ యూజ్ చేసుకుంటాము, అండ్ గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా తీసుకుంటాము. డీసెంట్రలైజ్ ఎనర్జీ సిస్టమ్స్ యూజ్ చేసుకుంటాం, లైక్ సోలార్ రూఫ్ సిస్టమ్స్, ఫ్యూయల్ లేకుండా సోలార్తో నడిపిస్తాం అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఫ్యూయల్ సెల్స్ ప్రిన్సిపల్ అండ్ ఫారడేస్ లాస్. ఫ్యూయల్ సెల్స్ ఏంది, వాటి ప్రిన్సిపల్ ఏంది, నెక్స్ట్ ఫారడేస్ లాస్ కూడా చూసుకున్నాం. సో ఇక్కడ ఫ్యూయల్ సెల్ అంటే ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ డివైస్ దట్ కన్వర్ట్స్ chemical energy of a fuel and an accident directly into electrical and heat without combustion. సో మనము ఇక్కడ అసలు ఎలా అంటే హీట్, ఎటువంటి బర్నింగ్ లేకుండా కెమికల్ ఎనర్జీ, ఒక ఫ్యూయల్ యొక్క కెమికల్ ఎనర్జీని ఆర్ ఆక్సిడెంట్ని మనము డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ అండ్ హీట్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఫ్యూయల్. ద ఫ్యూయల్ సెల్ కన్వర్ట్స్ ద chemical energy of a fuel and an oxidant, okay, directly into electricity and heat without what, without burning, without combustion. Okay, so then principles ఏంటి అంటే fuel is a H2 and oxidant is a O2 are supplied separately to the anode and cathode. Okay, at the anode hydrogen molecules are oxidized to produce what, electrons and protons. సో ఇక్కడ మనకి ఏమైతే అంటే H2 ఫ్యూయల్ అండ్ యాక్సిడెంట్ అనేది యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర మనము సప్లై చేసుకుంటాం. దాని తర్వాత ఏమైతే యానోడ్ దగ్గరనేమో హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి ఆక్సిడేషన్ అయితే మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి, ప్రోటాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి అనమాట. సో అదే ప్రాసెస్ చూసుకున్నట్లయితే H2 హైడ్రోజన్ అనేది ఏమవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. అంటే H2 gives rise to 2H plus 2 electrons. ఓకే, ఈ ప్లస్ H పైన ఉంటుంది, ఎలక్ట్రాన్ ఈ మైనస్ కూడా ఈ పైన ఉంటుంది. ఓకే, పక్కన పెట్టకండి, H పక్కన పెట్టకండి, కొంచెం H పైన పెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ ప్రోటాన్స్ పాస్ త్రూ ఎలక్ట్రోలైట్ అండ్ టు ద క్యాథోడ్. సో ఇక్కడ ఇలా జనరేట్ అయిన ప్రోటాన్స్ ఏమవుతున్నాయి, ఎలక్ట్రోలైట్ నుంచి క్యాథోడ్ వరకు పాస్ అవుతాయి అనమాట. ఓకే, ఎట్ ద క్యాథోడ్ ఆక్సిజన్ కంబైన్స్ విత్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ టు ఫార్మ్ వాటర్. సో ఆ క్యాథోడ్ దగ్గర ఇలా ప్రోటాన్స్ పాస్ అవుతాయి కదా ఇలా క్యాథోడ్ వరకు. సో క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ తోటి కంబైన్ అవుతుంది అనమాట. సో కంబైన్స్ విత్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ తోటి ప్రోటాన్స్ తోటి కంబైన్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, వాటర్. ఓకే, ఆక్సిజన్ H2O వాటర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, హాఫ్ ఆక్సిజన్ 1/2 O2 ఇది. ఓకేనా, O2 ప్లస్ హైడ్రోజన్, 2 హైడ్రోజన్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, వాటర్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో దిస్ ఇస్ ఆక్సిజన్ విచ్ ఈస్ కంబైనింగ్ విత్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఓకే, దిస్ ఇస్ ఎలక్ట్రాన్స్ అండ్ దిస్ ఇస్ ద ప్రోటాన్స్. మనకు అప్పుడు ఏమొస్తుంది, వాటర్ అనేది జనరేట్ అయింది, ప్రొడ్యూస్ అయింది. ఓకే, దిస్ ఓవరాల్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. సో ఇలా మనకు వచ్చిన రియాక్షన్ ఏమవుతుంది, ఇట్ ప్రొడ్యూసెస్ ద ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ హీట్. సో ఫస్ట్ దీంట్లో మనకు నార్మల్గా ఈ రియాక్షన్లో మాత్రం వాటర్ వచ్చింది, బట్ సమ్ అదర్ రియాక్షన్స్లో మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అండ్ హీట్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ చూసుకుంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ కన్స్యూమ్డ్ ఎట్ an electrode during electrolysis is the directly proportional to the amount of electric charge passed through the electrolyte. So simple గుర్తుపెట్టుకోండి, M directly proportional to the Q. Q is the electric charge and M is the మన ఇక్కడ మాస్ అనమాట. సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్
m nothing but amount of substance, that is nothing but mass of substance that is produced or consumed at what electrode during what electrolysis. ఎప్పుడైతే ఎలక్ట్రోలైసిస్ జరుగుతుందో మనకు ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అయిందా లేదా కన్జ్యూమ్ అయిందా ఎప్పుడు. సో దట్ ఎంత ఉంటుంది అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్కి డైరెక్ట్ ఉంటుంది అనమాట. అంటే మనం ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ పాస్ చేస్తామో అంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ప్రొడ్యూసర్ అవుతుంది, కన్జ్యూమర్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై వీ స్టేట్ ఇట్ యాజ్ అ m directly proportional to q, where m is the mass of substance and q is the electrical charge. Okay, so Faraday's second law చూసుకున్నట్లయితే when the same amount of electric charge passes through different electrolytes, the masses of substance produce are proportional to their equivalent weights. సో ఎప్పుడైతే మనము ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏంది Faraday's first law మనం ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే వేరియన్స్ అనమాట, ఎంత మార్చుకుంటే అంత సబ్స్టెన్స్ అనేది యూజ్ అవుతుంది ఆర్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ దీంట్లో ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ని కాన్స్టెంట్గా ఉంటామో సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని పాస్ చేస్తాం ఎలక్ట్రోలైసిస్లో, అప్పుడు ఏమవుతుంది మాస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ ఆర్ ప్రపోర్షనల్ టు దర్ ఈక్వివలెన్స్. సో దాని వెయిట్స్కి ఇది ప్రపోర్షనల్ అనమాట. సో సింపుల్గా చూసుకున్న ఫార్ములా Q is equals to I into T, where I is the current and T is the time. ఓకే, m is the mass of substance. దీని ఫార్ములా చూసుకుంటే m is equals to Q into M by N into F. m is equals to mass is equals to Q into M by N into F, where m is a molar mass and N is a number of electrons and F is a Faraday's constant. Nothing but దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ ఇది. అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటామని సింపుల్గా స్పేస్ క్రాఫ్ట్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, బ్యాకప్ పవర్ సిస్టమ్స్లో, పోర్టబుల్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ థర్మోడైనమిక్ ఆస్పెక్ట్స్. సో డెఫినేషన్ ఏంటంటే థర్మోడైనమిక్ స్టడీస్ ద కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్ అండ్ ద లాస్ గవర్నింగ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. సో థర్మోడైనమిక్ అంటే ఏంటిది, మనకు హీట్ అనేది వర్క్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇట్ స్టడీస్ ద కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. ఓకే, అది దీనిలో కీ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, సో ఇక్కడ సిస్టమ్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ స్టడీ సరౌండింగ్స్ అంటే ఎవ్రీథింగ్ వాట్స్ ద సిస్టమ్ ఎక్సెప్ట్ సిస్టమ్, మిగతా మొత్తం సరౌండింగ్స్. స్టేట్ కండిషన్ ఆఫ్ ద సిస్టమ్, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. ప్రాసెస్ ఏంటిది, చేంజ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. లైక్ వర్క్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ బై మెకానికల్ మీన్స్. హీట్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. దిస్ ఇస్ ద కీ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఫస్ట్ లా, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఫార్మ్. సో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఎనర్జీ అనేది క్రియేట్ కాదు ఆర్ డిస్ట్రాయ్ కూడా కాదు. సో జస్ట్ దాని ఫార్మ్స్ మాత్రమే చేంజ్ చేసుకుంటుంది. ఓకేనా, లైక్ ఎలా అంటే కెమికల్ టు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ టు కెమికల్, అలా మెకానికల్ టు ఎలక్ట్రికల్. జస్ట్ ఎనర్జీ ఫార్మ్స్ మాత్రమే చేంజ్ అవుతుంది, బట్ ఇక్కడ ఎనర్జీ అనేది క్రియేట్ అయితే లేదు అండ్ డిస్ట్రాయ్ అయితే లేదు. సో ఇక్కడ ఫార్ములా చూసుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు Q మైనస్ డబుల్ డెల్టా ఈజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, సెకండ్ లా ఈజ్ ఈక్వల్స్ టు హీట్ కెనాట్ spontaneously flow from a colder body to hotter body. Entropy of an isolated system always increases. So ఇక్కడ ఏంటిదనంటే హీట్ అనేది కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి స్పాంటేనియస్గా వెళ్ళదు. ఓకే, సో జస్ట్ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, థర్డ్లో ఏంటిదంటే ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టల్ ఎట్ అబ్సల్యూట్ జీరో ఈజ్ జీరో. సో అబ్సల్యూట్ జీరో దగ్గర ఎంట్రోపీ అనేది ఎంత ఉంటుంది, జీరో ఉంటుంది. సో దిస్ ఇస్ థర్డ్ లా, దిస్ ఇస్ సెకండ్ లా. సింపుల్ మీకు 2 మార్క్స్ కడతారు. వాట్ స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, స్టేట్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ డైనమిక్స్. 3 మార్క్స్ కూడా అడగ ఛాన్స్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి అంటే ఎఫిషియన్సీ, దాని బట్టి నీటా, రేషియో ఆఫ్ ఫీజిబుల్ అవుట్పుట్ వర్క్. నెక్స్ట్ ఎంథాల్పీ అంటే టోటల్ హీట్ ఆఫ్ కంటెంట్. నెక్స్ట్ ఎంట్రోపీ అంటే మెజర్ డిజార్డర్ ఆఫ్ ర్యాండమ్నెస్ అనమాట. స్పెసిఫిక్ హీట్ సిబి అంటే హీట్ రిక్వైర్డ్ టు రేస్ టెంపరేచర్. ఓకే, రైట్. థర్మోడైనమిక్స్ ఇన్ పవర్ జనరేషన్లో ఫస్ట్ ఫ్యూయల్ ఎనర్జీ హీట్ లాగా అయితే హీట్ నుంచి మెకానికల్ ఎలక్ట్రికల్ కన్వర్ట్ అయిపోతుంది ఎనర్జీ అనేది. ఓకే, రైట్, ఫ్రిక్షన్ ఇదంతా. సో నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ఫ్యూయల్స్ అండ్ ఆపరేటింగ్ కండిషన్స్. సో మనము ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని ఫ్యూయల్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అవి ఏంటి అన్నట్టు చూసుకుందాం ఇక్కడ. సో ఎటువంటి ఫ్యాక్టర్స్ అన్నట్టు క్యాలరిఫిక్ వాల్యూ కూడా చూసుకోవాలి. ఇన్కేస్ హై క్యాలరిఫిక్ వాల్యూ ఉంటే మోర్ ఎనర్జీ అనమాట. ఓకే, అవైలబిలిటీ, లోకల్ అబైలెంట్ ఫ్యూయల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయా లేవా, ఫ్యూయల్స్ ఆ కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్ని మాత్రం తీసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్, తక్కువ కాస్ట్ ఉన్న చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్, ఎక్కువ స్టోరేజ్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదనమాట. ఇగ్నిషన్ టెంపరేచర్ షుడ్ బి సూటబుల్ ఫర్ ద బర్నర్. అండ్ ఎమిషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లో పొల్యూటెన్స్, ఎమిషన్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవ్వద్దు, అట్లాంటివి మాత్రమే చూసుకోవాలి, ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మాయిశ్చర్ అండ్ యాష్ కంటెంట్ అంటే లో మాయిశ్చర్. నెక్స్ట్ రినవబుల్ ఫ్యూయల్స్. సో టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఏంటంటే మనం సాలిడ్ ఫ్యూయల్స్, లిక్విడ్ ఫ్యూయల్స్, గ్యాసెస్ ఫ్యూయల్స్. సాలిడ్ ఫ్యూయల్స్ అంటే కోల్, బయోమాస్, అది. లిక్విడ్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్, హెవీ ఆయిల్. గ్యాసెస్ అంటే నేచురల్ గ్యాస్, బయోగ్యాస్, ఇవన్నీ. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటింగ్ కండిషన్స్ అంటే సో దీస్ ప్రాపర్ ఆపరేటింగ్ కండిషన్స్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ అండ్ సేఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ పవర్ సిస్టమ్. సో ప్రాపర్గా ఆపరేటింగ్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంటే సిస్టమ్ పవర్ సిస్టమ్స్ అనేవి ప్రాపర్గా వర్క్ చేసి అండ్ ఎఫిషియెంట్గా వర్క్ చేసి అని చెప్పి అర్థం. ఓకే, సో దీనిలో టెంపరేచర్ పారామీటర్స్ అంటే టర్మ్స్ ఏంటి అంటే టెంపరేచర్ హై ఎనఫ్ ఫర్ కంప్లీట్ కంప్లీషన్ అంటే బర్నింగ్ కోసం, ప్రెషర్ అంటే ఎఫెక్ట్స్ రియాక్షన్ స్ట్రేట్స్,
అండ్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో, ఫ్లో రేట్, ఇవన్నీ జస్ట్ సింపుల్గా కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్యూయల్ సెలెక్షన్ అండ్ ఆపరేషన్. సో ఏ ఫ్యాక్టర్స్ మనము మైండ్లో పెట్టుకోవాలి అని అంటే ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ ఒకటి, అంటే ఎమిషన్ లిమిట్స్ అనమాట. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రాకుండా. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా చూసుకోవాలి ప్రాపర్గా. ఫ్యూయల్ హ్యాండ్లింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజైనింగ్ దట్, ఎకనామిక్ ఫీజిబిలిటీ అండ్ ఫ్యూయల్ క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద 5th యూనిట్ ఆఫ్ NCSE. ఓకే, చాలా ఈజీ ఉంటుంది, ఇది జనరల్గా రాసుకోవచ్చు. మొత్తం థియరీ పార్ట్ కాబట్టి ఈ చాప్టర్ని ఇచ్చి పెట్టకండి, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి మీరు లీవ్ చేసిన టాపిక్ని, ఈ యూనిట్ని లీవ్ చేయకండి. చాలా సింపుల్ ఇది. దీంట్లోకి వెళ్ళి మనకు 3 మార్క్స్ 2 మార్క్స్ స్కోరింగ్ యూనిట్ అనమాట ఇది. ఓకే, అండ్ మీ కంటెంట్ నచ్చినట్టయితే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.